అందరు బాగున్నారండి. వెల్కమ్ బ్యాక్ టు బ్లెస్సీ జెన్యూన్ థాట్స్. సో ఈరోజు మన వీడియోలో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, సో కాల్స్ చేసిన ప్రతి ఒక్కళ్ళు డెమో వీడియో పెట్టండి మేము చూస్తాము. ఈ ట్రైనింగ్ క్లాసెస్ గురించి కాల్స్ చేసిన ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నాను అనమాట. సో వాళ్ళ కోసం డెమో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో మెయిన్ వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ని కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బ్లెస్సీ జెన్యూన్ థాట్స్ అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను న్యూ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. సో ఏంటంటే ఈ ట్రైనింగ్ కోర్స్ నేను రీసెంట్గా అప్డేట్ ఇచ్చిన దగ్గర నుంచి బేసిక్ కోర్స్ అండ్ సర్టిఫికేషన్ కోర్స్ 2 కోర్సెస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దగ్గర నుండి కాల్స్ చేస్తున్నారు, మేడం ఒక డెమో వీడియో పెట్టండి అంటున్నారు కదా. సో అందుకే ఈరోజు ఈ వీడియోలో డెమో క్లాస్ పెడుతున్నాను అనమాట. సో చూసేయండి. ఐసిడి చాప్టర్స్ నుంచి చాప్టర్ 9 డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. చాప్టర్ 9 డిసీజెస్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇది చాలా లెంతీ చాప్టర్ కాబట్టి నేను మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి చూస్తున్నాను. బట్ ఏంటంటే ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ అనమాట. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా మనం చూసే కొన్ని కండిషన్స్లో, సో ఈ హైపర్ టెన్షన్ కానీ, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, హైపర్టెన్షన్ అండ్ కిడ్నీ డిసీజ్, హైపర్టెన్షన్ అండ్ హార్ట్ డిసీజ్ కాంబోస్ చాలామంది మిస్ అవుతూ ఉంటారు అండ్ ఫ్రీక్వెంట్గా వచ్చేవన్నమాట. సో అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అని చెప్తున్నాను. సో ఎనీవే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి హైపర్ టెన్షన్ అనమాట. ద క్లాసిఫికేషన్ పర్స్యూమ్స్ ఏ క్యాజువల్ రిలేషన్షిప్ బిట్వీన్ హైపర్ టెన్షన్ అండ్ హార్ట్ ఇన్వాల్వ్మెంట్ and between hypertension and kidney involvement, as the two conditions are linked by the term with in the alphabetical index. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సో హైపర్ టెన్షన్ కింద విత్ లింక్లో హార్ట్ రిలేటెడ్వి అండ్ కిడ్నీ ఇన్వాల్వ్మెంట్ రిలేటెడ్ సో డైరెక్ట్గా ఉంటాయి కాబట్టి సో డిఫాల్ట్గా లింకింగ్ అనేది తీసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా. సో దీస్ కండిషన్ షుడ్ నాట్ బీ coded as related even in the absence of provided documentation explicitly linking them, unless the documentation clearly states that conditions are అన్రిలేటెడ్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సో విత్ హైపర్ టెన్షన్ కింద విత్లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా లింక్ తీసుకోవచ్చు. ప్రొవైడర్ చెప్పినా తీసుకోవచ్చు, చెప్పకపోయినా లింకింగ్ అనేది చెప్పినా చెప్పకపోయినా తీసుకోవచ్చు అనమాట. అన్లెస్ ఓన్లీ వన్ ఎక్సెప్షన్ ఏంటంటే, సో ఈ హైపర్ టెన్షన్ వల్ల కాదు, ఈ హార్ట్ డిసీజ్ కానీ కిడ్నీ డిసీజ్ కానీ వేరే దాని వల్ల వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్కి హైపర్ టెన్షన్ ఉంది, డయాబెటీస్ ఉంది, కిడ్నీ డిసీజ్ ఉంది. సో కిడ్నీ డిసీజ్లో కూడా ఈఎస్ఆర్డి అనుకుందాం. ఈఎస్ఆర్డి డ్యూ టు డయాబెటీస్ అన్నాడు అనుకో. సో ఇక్కడ మనకేం చెప్తుంది ఈ గైడ్లైన్స్, కిడ్నీ డిసీజ్తో లింకింగ్ తీసుకోమంటుంది. సో లింకింగ్ తీసుకోమంటుంది కాబట్టి సో మనం తీసుకోవడం కుదరదు. అక్కడ డాక్యుమెంటేషన్లో ఏం చెప్తున్నాడు, డయాబెటీస్ వల్ల ఈఎస్ఆర్డి వచ్చింది అన్నాడు. సో అప్పుడు మనం ఈ లింకింగ్ అనేది తీసుకోకూడదు. సో ఈ హార్ట్ డిసీజెస్ కానీ కిడ్నీ డిసీజ్ కానీ వేరే దానివల్ల వచ్చింది అని ఎవిడెన్స్ లేనప్పుడు డిఫాల్ట్గా హైపర్ టెన్షన్కి, హార్ట్ డిసీజ్కి, హైపర్ టెన్షన్కి, కిడ్నీ డిసీజ్కి, హైపర్ టెన్షన్, హార్ట్ అండ్ కిడ్నీ డిసీజ్, సో 3 కూడా కాంబో ఉంటుంది అనమాట, హైపర్ టెన్షన్ కాంబో కోడ్. సో ఆ కాంబో కోడ్ డిఫాల్ట్గా తీసుకోవచ్చు. ఓకేనా. And next, for hypertension and conditions not specifically linked by relational terms such as with, associated with or due to in the classification అంటే ఆల్ఫాబెటికల్ ఇండెక్స్లో విత్ కింద కానీ, అసోసియేటెడ్ విత్ కింద కానీ, డ్యూ టు కింద కానీ లేని టర్మ్స్కి ప్రొవైడర్ కన్ఫామ్గా లింక్ చెప్పాలి అని అంటున్నాడు. ఓకేనా. ప్రొవైడెడ్ డాక్యుమెంటేషన్ మస్ట్ లింక్ ద కండిషన్ ఇన్ ఆర్డర్ టు కోడ్ దమ్ యాజ్ ఎ రిలేటెడ్. సో రిలేటెడ్గా కంబైన్డ్గా కోడ్ చేయడానికి ప్రొవైడర్ లింక్ చేయాలి అని చెప్తున్నాడు. సో విత్లో ఉన్న ఈ హైపర్ టెన్షన్తో పాటు హార్ట్ డిసీజ్కి, కిడ్నీకి మాత్రం డిఫాల్ట్గా లింక్ తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడికి క్లారిఫై అయిపోయింది అనుకుంటున్నాను. సో ఫస్ట్ సినారియో హైపర్ టెన్షన్లో ఫస్ట్ సినారియో వచ్చేసి హైపర్ టెన్షన్ విత్ హార్ట్ డిసీజ్. సో హైపర్ టెన్షన్ విత్ హార్ట్ కండిషన్స్ క్లాసిఫైడ్ టు, ఇక్కడ చూస్తున్నారా, I50 సిరీస్
అండ్ I51.4 సిరీస్, I51.7 అండ్ 8-9. అంటే హార్ట్ డిసీజెస్లో కూడా ఫెయిల్యూర్స్ అంటే I50 సిరీస్ వస్తాయి. ఫెయిల్యూర్స్ అన్నీ డిఫాల్ట్ లింక్ తీసుకోవచ్చు. అండ్ I51.4 ఈ సిరీస్ వరకే మనం డిఫాల్ట్గా లింక్ తీసుకోవడానికి ఉంటుంది. సో మీరేం చేస్తారంటే ఎనీ హార్ట్ డిసీజ్ మీరు కోడ్ చేసినప్పుడు సో ఈ సిరీస్లో ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. సిరీస్లో ఉంటే హార్ట్ ఫెయిల్యూర్ అయితే I110 ఇస్తాము. 1 minute. సో హార్ట్ ఫెయిల్యూర్ అయితే హైపర్ టెన్షన్ విత్ హార్ట్ ఫెయిల్యూర్ అయితే I110 ఇస్తాము. అదే వితౌట్ హార్ట్ ఫెయిల్యూర్ అయితే మీకు ఇలా కన్నా చూపిస్తాను. 1 minute చూపిస్తాను. సో ఇప్పుడు I11.9 అనమాట వితౌట్ హార్ట్ ఫెయిల్యూర్ చూపిస్తాం. ఒక డిస్క్రిప్షన్ చూపిస్తే మీకు అర్థమవుతుందని ఇది ఇక్కడ ఏం చెప్తున్నాడు, హైపర్టెన్సివ్ హార్ట్ డిసీజ్ విత్ హార్ట్ ఫెయిల్యూర్. ఓకేనా, అదే .9 అయితే వితౌట్ హార్ట్ ఫెయిల్యూర్. ఓకేనా, సో ఈ 2 కోడ్స్ అనేవి ఇస్తామన్నమాట. సో డైరెక్ట్గా నేను వేయకుండా, సో అది హైపర్ టెన్షన్తో పాటు హార్ట్ ఫెయిల్యూర్ అయితే I110 ఇస్తాము, లేదు అని అంటే ఇది ఇస్తాము. ఓకేనా, సో ఇట్లాగా మనకి 2 కోడ్స్ నుంచి ఇస్తామన్నమాట ఓన్లీ హార్ట్ డిసీజ్కి అయితే. అండ్ సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే హైపర్ టెన్షన్ విత్ హార్ట్ డిసీజ్ కండిషన్స్ క్లాసిఫైడ్ టు దీస్ సిరీస్ ఆర్ అసైన్ టు కోడ్ ఫ్రమ్ కేటగిరీ I110. సో I110 అనేది కేటగిరీ కదా. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో 0 అంటేనేమో హార్ట్ ఫెయిల్యూర్, 9 అంటే వితౌట్ హార్ట్ ఫెయిల్యూర్. అది 4th క్యారెక్టర్ డిరైవ్ చేస్తుంది అనమాట. సో హైపర్టెన్సివ్ హార్ట్ డిసీజ్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యూజ్ అడిషనల్ కోడ్స్ ఫ్రమ్ కేటగిరీ I50 హార్ట్ ఫెయిల్యూర్ టు ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ ఇన్ దోస్ పేషెంట్ విత్ హార్ట్ ఫెయిల్యూర్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సో ఇక్కడ హార్ట్ డిసీజెస్ ఈ సిరీస్ నుంచి తీసుకున్నాం కదా. సో I11.0 ఇచ్చినప్పుడు మాత్రం ఎడిషనల్గా అంటే ప్లస్ పెడుతున్నాను, హార్ట్ ఫెయిల్యూర్ అంటే HF కోడ్ కూడా ఎడిషనల్గా ఇవ్వాలి. ఓకేనా, సో దీనికి మాత్రం అక్కర్లేదు. వితౌట్ హార్ట్ ఫెయిల్యూర్కి మనం డైరెక్ట్గా కాంబో ఇచ్చేస్తున్నాం కాబట్టి ఎడిషనల్గా ఆ డయాగ్నోసిస్ ఏంటో మనం కోడ్ చేయనక్కర్లేదు. ఓన్లీ హార్ట్ ఫెయిల్యూర్ ఉంటే మాత్రం I110తో పాటు ఎడిషనల్గా హార్ట్ ఫెయిల్యూర్ కోడ్ కూడా ఇవ్వాలి. సో నేను క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. ఓకేనా, సో వితౌట్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు I110 కోడ్ ఒకటి ఇస్తే సరిపోతుంది, ఓన్లీ 1 కోడ్. సో హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు 2 కోడ్స్ ఇవ్వాలి. ఓకేనా, సో ఫుల్గా క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను. ద సేమ్ హార్ట్ కండిషన్స్ అంటే ఈ సిరీస్లో ఉన్నాయి విత్ హైపర్ టెన్షన్ ఆర్ కోడ్ సపరేట్లీ ఇఫ్ ద ప్రొవైడర్ హ్యాస్ డాక్యుమెంటెడ్ దే ఆర్ అన్రిలేటెడ్ టు హైపర్ టెన్షన్. సో ఇవి హైపర్ టెన్షన్ వల్ల కాదు, వేరేలా వచ్చినవి, వేరే దానివల్ల వచ్చినాయి అని ఎవిడెన్స్ ఉంటే సో ఇది కోడ్ చేస్తాము అండ్ I10 కూడా కోడ్ చేస్తాం. ఓకేనా, సో ఈ సిరీస్ సపరేట్గా కోడ్ చేస్తాము, అప్పుడు కాంబో తీసుకోము. అంటే ఈ I11 సిరీస్ ఇవ్వము, అన్స్పెసిఫైడ్ హైపర్ టెన్షన్ కోడ్ I10 ఒక్కటే ఇస్తాము, హైపర్ టెన్షన్ ఒక్కటే ఇస్తాము. ఓకేనా, సో ఒకవేళ ఇవి కానీ అన్రిలేటెడ్ చెప్తే ఓన్లీ హైపర్ టెన్షన్ ఏంటి I10 కదా కోడ్, సో అదొక్కటే ఇస్తామన్నమాట. అండ్ నేను కన్ఫ్యూజ్ చేయలేదు, క్లియర్గానే చెప్తున్నాను అనుకుంటున్నాను. సో అనుకుంటున్నాను కాదు, క్లియర్గానే చెప్తున్నాను. ద సీక్వెన్స్ అకార్డింగ్ టు ద సర్కమ్స్టాన్స్. సో సీక్వెన్సింగ్ అనేది సో ఆ ఎన్కౌంటర్ దేనికోసం వచ్చాడు బేస్ చేసుకొని సీక్వెన్సింగ్ అనేది ఇస్తాము. బట్ కానీ ఎప్పుడైతే ఈ హైపర్ టెన్షన్ విత్ హార్ట్ డిసీజ్ కాంబో ఇచ్చామో దాని తర్వాత ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇక్కడ
సో ఈ సినారియో ఒక్కటి చూసుకున్నట్లయితే I110 కన్ఫామ్గా కోడ్ చేశాక దాని నెక్స్ట్ కన్ఫామ్గా హార్ట్ ఫెయిల్యూర్ కోడ్ ఉండాలి. ఎందుకంటే యూజ్ అడిషనల్ కోడ్ టు ఐడెంటిఫై హార్ట్ ఫెయిల్యూర్ అని ఉంటుంది డిస్క్రిప్షన్లో కోడ్ కింద. ఓకేనా. సో దీని తర్వాత సో ఇది కంప్లీట్ కోడ్ కాదనమాట, హాఫ్ కోడే. సో ఎప్పుడైతే ఈ హార్ట్ ఫెయిల్యూర్ కోడ్ ఇచ్చామో అప్పుడు రెండు కలిపి సీక్వెన్సింగ్ కూడా ఫస్ట్ హార్ట్ ఫెయిల్యూర్ ఇచ్చి తర్వాత ఇది ఇవ్వకూడదు. ఫస్ట్ I110 హార్ట్ ఫెయిల్యూర్ విత్ హైపర్ టెన్షన్ విత్ హార్ట్ ఫెయిల్యూర్ కోడ్ ఇచ్చి తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ కోడ్ ఎడిషనల్గా ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను I509 అంటే హార్ట్ ఫెయిల్యూర్ అన్స్పెసిఫైడ్. సో ఎగ్జాంపుల్ అనమాట. సో ఇది ఇవ్వాలి. ఓకేనా. సో కన్ఫామ్గా ఇవ్వాలి, ఇస్తేనే అప్పుడు ఫుల్ కోడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైపర్టెన్సివ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్. సో ఎజైన్ కోడ్స్ ఫ్రమ్ కేటగిరీ I12 నుంచి ఇవ్వాలి హైపర్టెన్సివ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్కి. హైపర్టెన్సివ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ వెన్ బోత్ హైపర్టెన్షన్ అండ్ ఏ కండిషన్ క్లాసిఫైబుల్ టు కేటగిరీ N18 క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆర్ ప్రజెంట్. సో ఇక్కడ ఇంకా నేను సింప్లిఫై చేయడానికి సో ఏంటంటే హైపర్టెన్సివ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే సో హైపర్టెన్సివ్ విత్ హార్ట్ డిసీజ్ అంటే I11 ఇచ్చాం కదా. సో ఇదేంటి I12 ఇస్తాము. ఓకేనా. సో అండ్ దాంతోపాటు ఎడిషనల్గా CKD కోడ్. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే CKDనే కదా. సో CKD సిరీస్ కోడ్ మాత్రం ఇవ్వాలి. అండ్ ఇది కూడా సీక్వెన్సింగ్ I12 ఇచ్చాకే తర్వాత N18 సిరీస్ అనేది ఇవ్వాలి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఇందాక ఏం చెప్పుకున్నాము, హార్ట్ ఫెయిల్యూర్ కానీ ఎనీ హార్ట్ డిసీజ్ వేరే దాని వల్ల వచ్చింది, హైపర్ టెన్షన్ వల్ల కాదు అని ఎక్కడైనా ఎవిడెన్స్ ఉంటే డిఫాల్ట్ కాంబో తీసుకోకూడదు. కదా. ఇక్కడ కూడా అంతే. CKD చార్ట్లో హైపర్ టెన్షన్ ఎక్కడో ఉంది, CKD ఎక్కడో ఉంది, డిఫాల్ట్గా కాంబోస్ తీసుకోవచ్చు. బట్ CKD డ్యూ టు DM అని కానీ ఎనీ అదర్ కండిషన్ చెప్పాడు అని అంటే అప్పుడు మాత్రం హైపర్ టెన్షన్తో లింక్ తీసుకోకూడదు. CKD షుడ్ నాట్ బీ కోడెడ్ యాజ్ హైపర్ టెన్సివ్ ఇఫ్ ద ప్రొవైడర్ ఇండికేట్ CKD is not related to hypertension. ఓకేనా. ఈ CKD హైపర్ టెన్షన్ వల్ల కాదు అని ఎక్కడైనా ఎవిడెన్స్ ఉంటే మాత్రం తీసుకోకూడదు. బట్ డిఫాల్ట్గా CKD విత్ హైపర్ టెన్షన్ అన్నా కానీ హైపర్ టెన్షన్ విత్ CKD అన్నా కానీ లేదు అని అంటే ఎక్కడో హైపర్ టెన్షన్ ఉంది, ఇంకెక్కడో వేరే కండిషన్ 2, 3, 4 కండిషన్స్ తర్వాత CKD ఉంది అయినా కానీ డిఫాల్ట్ కాంబో తీసుకోవచ్చు. ఓకేనా. సో క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ద అప్రాప్రియేట్ కోడ్ ఫ్రమ్ ద కేటగిరీ N18 షుడ్ బి యూజ్డ్ యాజ్ సెకండరీ కోడ్. ఓకేనా. సో ఇది ఎందుకంటే స్టేజ్ ఆఫ్ CKD ఐడెంటిఫై చేయడానికి సో సెకండరీగా కోడ్ చేయాలి. సో ఫస్ట్ ఇది కోడ్ చేస్తాము, సెకండ్ ఇది కోడ్ చేస్తాము ఈ కాంబోలో. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్, ఇఫ్ ఎ పేషెంట్ హ్యాస్ హైపర్టెన్సివ్ CKD అంటే I12 సిరీస్ ఇస్తాము అండ్ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కూడా ఉంది అని అంటే ద అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ షుడ్ ఆల్సో బీ కోడెడ్. సో కొంతమంది అనుకుంటారు అక్యూట్ క్రానిక్ కోడ్ చేసినప్పుడు అక్యూట్ క్రానిక్ ఉన్నప్పుడు క్రానిక్ ఒకటి కానీ అక్యూట్ ఒకటి కానీ చేస్తే సరిపోతుంది అని అంటారు. బట్ ఏంటంటే మనం మాత్రం హైపర్టెన్సివ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఈ 2 కోడ్స్ ఇచ్చి అడిషనల్గా అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటే I12.9 అనుకో I12 సిరీస్ ఇస్తాము అండ్ N18 సిరీస్ ఇస్తాము అండ్ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటే N79. ఇక్కడ హైఫన్ ఎందుకు పెడుతున్నానంటే కంప్లీట్ కోడ్ నేను ఇవ్వట్లేదు. ఓకేనా. CKD బేస్ చేసుకొని CKD స్టేజ్ బేస్ చేసుకొని ఈ I12 సిరీస్ ఫుల్ ఫామ్ అనేది వస్తుంది. ఓకేనా. సో దాంతోపాటు అడిషనల్గా N89. సో ఒకవేళ ఇఫ్ పేషెంట్కి మాత్రం హైపర్టెన్సివ్ CKD ఉంది అండ్ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కూడా ఉంది, సో అప్పుడు 3 కోడ్స్ ఇస్తాము. సో క్లియర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ థర్డ్ పాయింట్, హైపర్టెన్సివ్ హార్ట్ అండ్ chronic kidney disease. Assign codes from the combination category I13 hypertensive heart and chronic kidney disease when there is hypertension with both heart and kidney involvement. If heart failure is present, assign additional code from I50 to identify the type of heart failure. So heart disease ఉన్నప్పుడు
డిఫాల్ట్ కాంబో తీసుకుంటాము, I13.0 ఇస్తాము. అదే హార్ట్ ఫెయిల్యూర్ లేనప్పుడు I13.9 ఇస్తాము. సో ఏంటంటే ఒకవేళ ఆ హార్ట్ డిసీజ్ హార్ట్ ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్ అడిషనల్గా ఇవ్వాలి, ఫెయిల్యూర్ కోడ్ అండ్ CKD స్టేజ్ ఐడెంటిఫై చేయడానికి N18 సిరీస్ నుంచి కూడా అడిషనల్గా ఇవ్వాలి. ద అప్రాప్రియేట్ కోడ్ ఫ్రమ్ ద కేటగిరీ N18 chronic kidney disease should be used as a secondary code with the code from I13 to identify the stage of chronic kidney disease. So I13తో పాటు సో ఈ హార్ట్ ఫెయిల్యూర్ కోడ్స్ అండ్ N18 కోడ్స్ అనేవి ఇవ్వాలి. ఓకేనా. సో సింప్లిఫై చేయడానికి ఇప్పుడు నేను మీకు లీడ్ చేసి చూపిస్తున్నాను. ICD-10 డేటాకి వెళ్ళాను. సో H టర్మ్కి వెళ్తున్నాను. నెక్స్ట్ నేను ఇందాక నుంచి I11 అట్లా చెప్తున్నాను కదా, ఎలా వచ్చినాయి ఈ కోడ్స్ అని మీకు డౌట్ ఉంటుంది కదా. సో లీడ్ చేయడం చూపిస్తున్నాను. హైపర్ టెన్షన్కి వెళ్తున్నాను. హైపర్ టెన్షన్, సో హైపర్ టెన్షన్ విత్ హార్ట్. సో హార్ట్ అన్నప్పుడు I11.9. అదే హార్ట్ ఫెయిల్యూర్ అనుకో I11.0. సో నేను ఇక్కడ చెప్పింది కరెక్టే కదా. సో I11.9 అంటే ఫెయిల్యూర్ కాకుండా ఈ సిరీస్ కోడ్స్ అయితే I11.9 ఇస్తాము. అలా కాదు హార్ట్ ఫెయిల్యూర్ ఉంది అని అంటే సిస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అండ్ హైపర్ టెన్షన్ అనుకో, సో I11.0 ఇచ్చి తర్వాత సిస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ కోడ్ అనేది ఇస్తాము. సో హార్ట్ ఫెయిల్యూర్ అయితే ఇట్లా I11.0. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఏముంటుందంటే యూజ్ ఎడిషనల్ కోడ్ టు ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్. సో I50 సిరీస్ నుంచి సో ఆ హార్ట్ ఫెయిల్యూర్ మనకి ఏదైతే చార్ట్లో ఇచ్చారో అది ఐడెంటిఫై చేయడానికి చేస్తాము. అండ్ నెక్స్ట్ హైపర్ టెన్షన్లోనే ఉన్నాను. విత్ కిడ్నీ అనుకోండి. సో I12.9. ఓకేనా. సో దీనిలో కూడా స్టేజెస్ బేస్ చేసుకొని మారుతుందని చెప్పాను కదా. సో స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4 CKDకి అయితే I12.9 ఇస్తాము. స్టేజ్ 5 ఆర్ ESRD అయితే I12.0 ఇస్తాము. ఓకేనా. సో ఈ 2 వాటికి ఇస్తాము. ఇక్కడ కూడా ఉంటుంది మీకు ఎడిషనల్ కోడ్, యూజ్ ఎడిషనల్ కోడ్ టు ఐడెంటిఫై స్టేజ్ ఆఫ్ CKD. ఓకేనా. ఇంకొకటి చెప్తాను. మనకి ఇంకొక థర్డ్ సినారియో ఏంటి, సో నేను ఇక్కడ సో ఇవి రెండు మీకు చూపించేసాను కదా. I12 సిరీస్లో 9 అయితే 1 to 4, 0 అయితే 5 and 6 స్టేజెస్. నెక్స్ట్ థర్డ్ ఏంటి, థర్డ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. I13, I50, N18. సో ఇవి రెండు డిఫాల్ట్గా మనం తీసుకుంటాము ఎడిషనల్గా. బట్ I13 ఎలా వచ్చింది అంటే, సో మళ్ళీ ICD-10 డేటాకే వెళ్ళాను. ఇక్కడ చూసారా, కిడ్నీ విత్ హార్ట్ డిసీజ్ అన్న హైపర్ టెన్షన్ కార్డియోరీనల్కి వెళ్ళమంటుంది. అదే హార్ట్లో విత్ కిడ్నీ డిసీజ్ అన్న కార్డియోరీనల్కి వెళ్ళమంటుంది. హైపర్ టెన్షన్కి వచ్చాను, దానిలో కార్డియోరీనల్. సో అక్కడ ఏం చూపిస్తుంది, విత్ హార్ట్ ఫెయిల్యూర్ అయితే I13.0 చూపిస్తుంది. అదే ఓన్లీ ఫెయిల్యూర్ కాకుండా డిసీజ్ అనుకో I13.10 చూపిస్తుంది. ఓకేనా. అదే ఈ హైపర్ టెన్షన్ విత్ హార్ట్ ఫెయిల్యూర్ ESRD కానీ లేదు అని అంటే ఎనీ అదర్ స్టేజ్ 5 కానీ 6 కానీ అవ్వచ్చు. ఓకేనా. అప్పుడు I13.2 ఇవ్వచ్చు. సో అందుకే I13 సిరీస్ అనేది ఇక్కడ పెట్టామన్నమాట. ఓకేనా. సో క్లియర్ చేశాను అనుకుంటున్నాను. సో అంతకుముందు శాంపుల్ చార్ట్ ప్రాక్టీస్ మన ఛానల్లో కూడా ఇది క్లియర్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ సో ఫైనలీ మనం హైపర్టెన్సివ్ హార్ట్ అండ్ కిడ్నీ కంప్లీట్ చేసుకుందాం. సో నేను చెప్పిందే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇది మొత్తం. సో ఈ లింక్ కూడా నేను మీకు గ్రూప్లో ప్రొవైడ్ చేశాను కాబట్టి లైన్ టు లైన్ చదవండి. ద హైపర్టెన్సివ్ హార్ట్ అండ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆర్ కాంబో కోడ్స్ ఇంక్లూడ్
సో ఎప్పుడైతే సింపుల్గా ఇది మొత్తం ఏంటంటే I13 మనం కోడ్ చేశాక I11 కానీ I12 కానీ ఇంకా సపరేట్ కోడ్ చేయకూడదు. The include note at I13 specifies that condition included at I11 and I12 are included together in I13. సో I13లో I11 I12 ఉంది కాబట్టి సో సపరేట్గా కోడ్ చేయకూడదు. If a patient has hypertension, heart disease and chronic disease, then code from I13 ఇవ్వాలి. Should be used, not individual codes for hypertension, heart disease, chronic kidney disease or codes from I11 or I12 ఇవ్వకూడదు. సో ఈ 3 ఉన్నప్పుడు ఓన్లీ మనం I13 ఇవ్వాలి. ఫర్ పేషెంట్ విత్ బోత్ acute renal failure and chronic kidney disease, the acute renal failure should also be coded. నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో ఇక్కడ కూడా చెప్తున్నాడు. సో N79 అనేది అడిషనల్గా ఇవ్వచ్చు. సీక్వెన్సింగ్ అనేది ఎన్కౌంటర్కి వచ్చిన దాని మీద బేస్ చేసుకొని ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హైపర్టెన్సివ్ సెరిబ్రోవాస్కులర్ డిసీజ్. సో ఈ ఫర్ హైపర్టెన్సివ్ సెరిబ్రోవాస్కులర్ డిసీజ్ ఫస్ట్ అసైన్ అప్రోప్రియేట్ కోడ్ ఫ్రమ్ I60 to I69 సిరీస్. సో ఇది ఇచ్చాక ఫాలోడ్ బై అప్రోప్రియేట్ కోడ్ ఫ్రమ్ హైపర్టెన్షన్ కోడ్. అంటే సింపుల్గా ఎప్పుడైనా హైపర్టెన్సివ్ సెరిబ్రోవాస్కులర్ డిసీజ్ అని ప్రొవైడర్ చెప్తే ఫస్ట్ ఈ సిరీస్ నుంచి అంటే దాని డిస్క్రిప్షన్ బేస్ చేసుకుని ఇది ఇచ్చి తర్వాత ఆ హైపర్టెన్షన్ కోడ్ కూడా ఇవ్వాలి. ఓకేనా. సో ఇక్కడ ఈ సిరీస్ ఎందుకు పెట్టానంటే అది ప్రైమరీనా సెకండరీనా హార్ట్ ఫెయిల్యూర్ కాంబో ఉందా దాన్ని బేస్ చేసుకొని అనమాట. సో సేమ్ హైపర్టెన్సివ్ రెటినోపతి కూడా సేమ్. సబ్ కేటగిరీ H350 background retinopathy and retinal vascular changes should be used along with a code from the category hypertension. సో హైపర్టెన్షన్ కేటగిరీ కూడా అడిషనల్గా ఇవ్వాలి. ఇన్ హైపర్టెన్సివ్ డిసీజెస్ సెక్షన్ టు ఇంక్లూడ్ సిస్టమిక్ హైపర్టెన్షన్. సో సిస్టమిక్ హైపర్టెన్షన్ కూడా ఇంక్లూడ్ చేయడానికి 2 కోడ్స్ ఇవ్వాలి. సీక్వెన్సింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ రీజన్ ఫర్ ద విజిట్. సో దేనికి వచ్చాడు అనే దాన్ని బేస్ చేసుకొని రీజన్ ఫర్ విజిట్ బేస్ చేసుకొని సీక్వెన్సింగ్ ఇస్తాము. సో 5 కంటెంట్స్ అనేవి అయిపోయినాయి. ఇంకా మనకి అడిషనల్గా సో ఈరోజు ఓన్లీ హైపర్టెన్షన్ చెప్తాను. ఓకేనా. సో రేపటి క్లాస్లో నెక్స్ట్ డే క్లాస్లో ఈ అక్యూట్ అమ్మాయి క్యాడ్ అవి చెప్తాను టైం బేస్ చేసుకొని. సో నెక్స్ట్ సెకండరీ హైపర్టెన్షన్ లేదు అని అంటే హైపర్టెన్షన్ సెకండరీ. సో సెకండరీ హైపర్టెన్షన్ ఈజ్ డ్యూ టు ఎన్ అండర్లయింగ్ కండిషన్. ఏదైనా ఒక అండర్లయింగ్ కండిషన్ ద్వారా వచ్చిందాన్నే సెకండరీ హైపర్టెన్షన్ అంటాము. ఓకేనా. అప్పుడు ఏం చేస్తామంటే 2 కోడ్స్ ఆర్ రిక్వైర్డ్. 1 టు ఐడెంటిఫై అండర్లయింగ్ ఇటియాలజీ. సో అండర్లయింగ్ కండిషన్ని ఐడెంటిఫై చేయడానికి ఒక కోడ్ కావాలి. 1 ఫ్రమ్ కేటగిరీ I15 టు ఐడెంటిఫై హైపర్టెన్షన్. సెకండరీ హైపర్టెన్షన్ కాబట్టి I15 సిరీసే ఇస్తాము. ఓకేనా. సో మీరు లీడ్ చేస్తే I15 సిరీసే వస్తుంది. సో ఫస్ట్ ఏంటి అండర్లయింగ్ కండిషన్ కోడ్ చేస్తాము. సెకండ్ అనేది హైపర్టెన్షన్. సీక్వెన్సింగ్ ఏంటంటే రీజన్ ఫర్ విజిట్ బేస్ చేసుకొని ఇవ్వాలి. సో ఇక్కడ నేనేం యాడ్ చేస్తున్నానంటే ఫస్ట్ అండర్లయింగ్ కండిషన్ ఒక కోడ్, కాఫీ కూడా అంటే అయిపోయింది. సో 2 కోడ్స్ అనేది ఇవ్వాలి. అండర్లయింగ్ కండిషన్ ఫస్ట్ కోడ్ చేయాలి, I15 కూడా కోడ్ చేయాలి. సీక్వెన్సింగ్ రీజన్ ఫర్ విజిట్ మీద బేస్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ హైపర్టెన్షన్ ట్రాన్సియంట్. assign code R030 elevated blood pressure reading without diagnosis of hypertension unless patient has an established diagnosis of hypertension. సో హైపర్టెన్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వకుండా హైపర్టెన్షన్ ట్రాన్సియంట్ అన్నప్పుడు R030 కోడ్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా. సో R030 కోడ్ అనేది ఇవ్వాలి.
అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎజైన్ కోడ్ O13 గెస్టేషనల్ హైపర్టెన్షన్ వితౌట్ సిగ్నిఫికెంట్ ప్రోటీన్యూరియా ఆర్ O14 ప్రీ ఎన్క్లాంప్సియా ఫర్ ట్రాన్సియంట్ హైపర్టెన్షన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో ఒకవేళ ప్రెగ్నెన్సీలో ఈ సినారియోస్ ఉంటే ఆ O13 కానీ O14 కానీ ఇస్తాము. అదంతా ప్రెగ్నెన్సీ గైడ్లైన్స్లో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ గైడ్లైన్స్లో ప్రెగ్నెన్సీ కాంప్లికేటెడ్ బై హైపర్టెన్షన్ అలా వెళ్ళినప్పుడు మీరు ఇది ట్రాన్సియంట్ సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్గా ఈ ICD-10లోనే తెలుస్తుంది అనమాట. సో అది ఎంత ఇన్ డీటెయిల్గా మీరు చదువుకుంటే సరిపోతుంది. సో ఆ కోడ్స్ ఎలా వచ్చినాయి అనేది కాదు, గైడ్లైన్ మాత్రం కన్ఫామ్గా గుర్తుండాలి. సో అదనమాట. సో 2 కోడ్స్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ హైపర్టెన్షన్ కంట్రోల్డ్. దిస్ డయాగ్నోస్టిక్ స్టేట్మెంట్ యూజువల్లీ రిఫర్స్ టు ఎన్ ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ హైపర్టెన్షన్ అండర్ కంట్రోల్ బై థెరపీ. సో థెరపీలో ఉన్నప్పుడు సో అది ఏ స్టేట్లో ఉంది, కంట్రోల్డ్గా ఉందా అన్కంట్రోల్డ్గా ఉందా. సో అంతే తప్ప హైపర్టెన్షన్ కంట్రోల్డ్ కానీ అన్కంట్రోల్డ్ కానీ సపరేట్ కోడ్స్ ఏమీ ఉండవన్నమాట. ఓకేనా. సో కంట్రోల్డ్ ఏం చెప్తున్నాడంటే దాని కండిషన్ ఏ స్టేట్లో ఉంది అని చెప్తున్నాడు. సో దాన్ని బట్టి కోడ్ మోడిఫికేషన్స్ ఏం అవ్వవు. సో దాన్ని బేస్ చేసుకొని సో మనకి అది సెకండరీ హైపర్టెన్షన్ అయితే I15 సిరీస్ ఇస్తాము. కాంబోస్ హైపర్టెన్షన్తో పాటు హార్ట్ డిసీజ్ కానీ కిడ్నీ డిసీజ్ కాంబోస్ ఉన్న బేస్ చేసుకొని అవి ఇస్తాము. అసలు ఏ కాంబోలు ఏమవుతుంది అంటే సింపుల్గా I10 ఇస్తాము. ఓకేనా. ఎజైన్ అప్రోప్రియేట్ కోడ్ ఫ్రమ్ సిరీస్. సో అక్కడున్న సినారియోస్ని బట్టి ఇస్తాము. అన్కంట్రోల్డ్ కూడా సేమ్. అన్కంట్రోల్డ్ హైపర్టెన్షన్ మే రిఫర్ టు అన్ట్రీటెడ్ హైపర్టెన్షన్ ఆర్ హైపర్టెన్షన్ నాట్ రెస్పాండింగ్ టు కరెంట్ థెరప్యూటిక్ రెజిమెన్. సో ప్రజెంట్ ఇస్తున్న ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వకపోవచ్చు, లేదు అని అంటే ట్రీట్ చేయని హైపర్టెన్షన్ అయినా అయి ఉండొచ్చు. సో ఇది కోడ్ ఏం చేంజ్ చేయదు. సో అది కోడ్ చేయడానికి కూడా మనకి హైపర్టెన్షన్ అయితే I10 ఇట్లా సేమ్ దాని కోడ్స్ ఏమైనా కాంబోస్ ఉంటే కాంబోస్ ఇస్తాం, అంతేకాని కంట్రోల్డ్ అన్కంట్రోల్కి చేంజెస్ ఏమీ ఉండవు. ఓకేనా. సో కంట్రోల్డ్కి I15 వరకు ఇస్తాం. సేమ్ దీనికి కూడా అంతే అన్కంట్రోల్డ్కి. నెక్స్ట్ హైపర్టెన్సివ్ క్రైసిస్. సో ఈ హైపర్టెన్సివ్ క్రైసిస్లో ఎజైన్ కోడ్ ఫ్రమ్ కేటగిరీ I16 హైపర్టెన్సివ్ క్రైసిస్ ఫర్ డాక్యుమెంటెడ్ హైపర్టెన్సివ్ అర్జెన్సీ, హైపర్టెన్సివ్ ఎమర్జెన్సీ ఆర్ అన్స్పెసిఫైడ్ హైపర్టెన్సివ్ క్రైసిస్. సో I16 సిరీస్ నుంచి ఇస్తాము. ఓకేనా. క్రైసిస్ అన్నా, అర్జెన్సీ అన్నా, ఎమర్జెన్సీ అన్నా. ఓకేనా. కోడ్ ఆల్సో ఎనీ ఐడెంటిఫైడ్ హైపర్టెన్సివ్ డిసీజ్. ద సీక్వెన్సింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద రీజన్ ఫర్ విజిట్. సో హైపర్టెన్సివ్ క్రైసిస్ ఉన్నప్పుడు సో హైపర్టెన్సివ్ క్రైసిస్తో పాటు I16 సిరీస్ నుంచి ఇస్తాము అని చెప్పాను కదా. అండ్ ఎడిషనల్గా మనకి ఏదైనా హైపర్టెన్షన్ కోడ్ ఉంటే అది కూడా ఇవ్వచ్చు. 2 కోడ్స్. ఓకేనా. సో హైపర్టెన్సివ్ క్రైసిస్ కోడ్ I16తో పాటు అడిషనల్గా హైపర్టెన్షన్ ఉంటే అది కూడా ఇవ్వచ్చు. సీక్వెన్సింగ్ ఏంటి, ఆ ఎన్కౌంటర్కి ఏ రీజన్ ఫర్ విజిట్తో వచ్చారో అన్నది సీక్వెన్సింగ్ ఇస్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పల్మనరీ హైపర్టెన్షన్. పల్మనరీ హైపర్టెన్షన్ ఈజ్ క్లాసిఫైడ్ టు కేటగిరీ I27. సో I27 కేటగిరీకి సంబంధించింది అనమాట. అదర్ పల్మనరీ హార్ట్ డిసీజెస్. ఫర్ సెకండరీ పల్మనరీ హైపర్టెన్షన్ పల్మనరీ హైపర్టెన్షన్ I27.1 నుంచి I27.2 వరకు ఇస్తాము. ఓకేనా.
కోడ్ ఆల్సో ఎనీ అసోసియేటెడ్ కండిషన్ ఆర్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ టాక్సిన్స్. సో తర్వాత ఈ సెకండరీ పల్మనరీ హైపర్టెన్షన్ అంటే ఏదైనా అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తే ఆ డ్రగ్స్ టాక్సిన్స్ ద్వారా ఆ కోడ్స్ కూడా ఇస్తాము. సీక్వెన్సింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద రీజన్ ఫర్ ఎన్కౌంటర్ ఎక్సెప్ట్ ఫర్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రగ్స్. సో అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రగ్స్ చాప్టర్లో మనం ఆ సీక్వెన్సింగ్ చదువుకోవచ్చు. సో I27 సిరీస్ నుంచి మనం ఇస్తాము. అండ్ దట్ టు సెకండరీ పల్మనరీ హైపర్టెన్షన్కి ఈ కోడ్స్ ఇస్తాము. సో మీరు లీడ్ చేసేటప్పుడు తెలిసిపోతుంది, మీకేమీ అంత డౌట్ అక్కర్లేదు. సో నేను ఒకటి లీడ్ చేసి చూపిస్తాను. హైపర్ టెన్షన్లోనే ఉన్నాను, ఓకేనా. సో దాని నుంచి పల్మనరీకి వెళ్తున్నాను. సో ఇదంతా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది. ఓన్లీ పల్మనరీ హైపర్ టెన్షన్ అయితే I27.20, అది ఆర్టీరియల్ అయితే I27.21 ఇట్లాగా. సో మనకి ఉన్న పల్మనరీలో కూడా స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని కోడ్ చేస్తాము. సో పల్మనరీ హైపర్ టెన్షన్ అయితే I27.20 అట్లా ఇస్తామన్నమాట, ఓకేనా. అదే సెకండరీ అయితే సెకండరీ, అట్లాగా మనం కోడ్స్ లీడ్ చేసుకొని ఇచ్చేసుకోవచ్చు. సో హైపర్ టెన్షన్ క్లియర్ చేశాను ఫైనలీ. సో క్యాడ్ అండ్ యాంజైనా. సో క్యాడ్ అండ్ యాంజైనా కంప్లీట్ చేసుకొని ఈ సెషన్ ఎండ్ చేస్తున్నాను. ICD-10-CM హ్యాస్ కాంబినేషన్ కోడ్స్ ఫర్ ఎథెరోస్క్లెరోటిక్ హార్ట్ డిసీజ్ విత్ యాంజైనా పెక్టోరిస్. సో యాంజైనాకి అండ్ క్యాడ్, ఎథెరోస్క్లెరోటిక్ హార్ట్ డిసీజ్ అన్న క్యాడ్ అన్న ఒకటే అనమాట, కరోనరీ ఆర్టరీ డిసీజ్ అన్న. సో వీటికి కాంబినేషన్ కోడ్స్ ఉన్నవి అని చెప్తున్నాడు. కాంబో కోడ్ ఇస్తాము, ఓకేనా. అండ్ నెక్స్ట్ ద సబ్ కేటగిరీస్ ఫర్ దీస్ కోడ్స్ ఆర్, సో సబ్ కేటగిరీస్ వచ్చేసి I25.11 అథెరోస్క్లెరోటిక్ హార్ట్ డిసీజ్ ఆఫ్ నేటివ్ కరోనరీ ఆర్టరీ విత్ యాంజైనా పెక్టోరిస్. అండ్ ఇదేమో బైపాస్ గ్రాఫ్ట్, లేదు అని అంటే ట్రాన్స్ప్లాంటెడ్ హార్ట్ I25.7 సిరీస్ అయితే ఎథెరోస్క్లెరోసిస్ ఆఫ్ కరోనరీ ఆర్టరీ, బైపాస్ గ్రాఫ్ట్ అండ్ కరోనరీ ఆర్టరీ ఆఫ్ ట్రాన్స్ప్లాంటెడ్ హార్ట్ విత్ యాంజైనా పెక్టోరిస్. సో మనకి I25.11 సిరీస్ ఉంటుంది అండ్ I25.7 కూడా ఉంటుంది. సో కోడ్ అంతా మనకి ఇచ్చిన డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని చేస్తామన్నమాట, ఓకేనా. సో మీరు చెక్ చేసుకుంటూ ఉండండి మీకు ఇచ్చిన కోడ్ బేస్ చేసుకొని. when using one of these combination code it is not necessary to use an additional code for angina pectoris. సో ఇది కాంబో కోడ్ ఉంది కాబట్టి అడిషనల్గా యాంజైనా కోడ్ ఏమీ ఇవ్వనక్కర్లేదు, ఒక కోడ్ ఇస్తే సరిపోతుంది, ఓకేనా. A causal relationship can be assumed in patient with both atherosclerosis and angina pectoris unless the documentation indicates the angina is due to something other than the atherosclerosis. Atherosclerosis వల్ల కాకుండా వేరే దాని వల్ల angina వచ్చిందనే ఎవిడెన్స్ ఉంటేనే మనం కాంబో తీసుకోము. ఎనీ టైం మనం క్యాజువల్ లింకింగ్ అనేది తీసుకోవచ్చు, ఓకేనా. ఇఫ్ ఎ పేషెంట్ విత్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఈజ్ అడ్మిటెడ్ డ్యూ టు అన్ అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, ద AMI అంటే అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్
పేషెంట్ అనేవాళ్ళు క్యాడ్ అండ్ ఏఎంఐతో వచ్చారు. సో ఏఎంఐ అంటే నథింగ్ బట్ ఎక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. సో ఈ ఎక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ వచ్చేసి ఎంఐ వచ్చేసి ఫస్ట్ సీక్వెన్స్ చేయాలి అని అంటున్నాడు. ఓకేనా, ఇది ఒక పాయింట్. సీక్వెన్సింగ్కి క్యాడ్ అండ్ ఏఎంఐ should be sequenced first. Okay na? So finally we completed CAD. సో చూసారు కదా డెమో వీడియో. సో మీకు కానీ క్లాసెస్ నచ్చినట్లయితే ఇంకెందుకు లేట్ చేయడం, ట్రైనింగ్ క్లాసెస్కి మీరు జాయిన్ అయిపోవాలి అని అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 2 నెంబర్స్కి ఎనీ నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు, లేదు అని అంటే వాట్సాప్ చేయండి. సో దట్ మేము మీకు రెస్పాండ్ అవుతాము. సో చాలా తక్కువ కాస్ట్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నా దగ్గర ఉన్న మెటీరియల్ చాలా ఎఫెక్టివ్గా ప్రిపేర్ చేశాను. ఆల్సో సిపిసి సిఆర్సి సర్టిఫికేషన్స్కి మాత్రం మనం ఏఐపిసి మెటీరియల్ యూజ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో మాక్ టెస్ట్లు ఉన్నాయి, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అన్నీ మీతో మంచిగా ప్రాక్టీస్ చేపించి సో మీకు క్వాలిటీగా ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడమే మా ఉద్దేశం. సో మీరు కానీ ఇంట్రెస్ట్ అయితే సో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్.